ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఉదయం లేస్తే సాయంకాలం వరకు మరి కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకొని దాన్ని అవమానం చేస్తూ ఉన్నాడు తప్ప కనీసము రాజ్యాంగాన్ని చదివిన పాపాన పోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆయనకు అర్థం కాదు. ఏ రకంగా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాంలో వాళ్ళ కుటుంబ హయాంలో ఏ రకంగా అవహేళన చేశారో, అవమానం చేశారో, రాజ్యాంగ హక్కులను పౌర హక్కులను ఏ రకంగా ఈ దేశంలో అణిచివేశారో రాహుల్ గాంధీకి అర్థం కాదు. మనకందరికీ తెలుసు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లలేదని పార్లమెంట్ సభ్యత్వాన్ని నుంచి రద్దు చేస్తే ఆ రోజు రాజ్యాంగాన్ని కాలరాచి అధికార దుర్వినియోగం చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, నరేంద్ర గారు, దత్తాత్రేయ గారు, వెంకయ్య నాయుడు గారు లాంటి అనేక మంది, ఆచార్య కుప్రలా అనేక మంది మహానాయులను జైల్లో పెట్టినటువంటి చర్య ఆ రోజు జరిగిన విషయం మనం చేస్తా ఉన్నాను. ఆ రకంగా మీసా చట్టం కింద ఈ దేశాన్ని ఒక జైలుగా మార్చి పౌర హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను అరించివేసి అనేకమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి అనేక సంస్థలను నిషేధించి కార్యాలయాలకు తాళాలు వేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ ఇందిరాగాంధీ గారు ఏ రకంగా పౌర హక్కులను కాలరాచిందో, రాజ్యాంగాన్ని అవమానం చేసిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి అర్థం కాదు. ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది, భారతీయ జనతా పార్టీగా మనం కూడా నిర్ణయించాము. ఈరోజు రాజ్యాంగ గౌరవ దినోత్సవంగా సంవిధాన్ గౌరవ అభియాన్ ఈరోజు మనం ప్రారంభించబోతా ఉన్నాం. ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బస్తీకి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, ఆయన రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు మదర్ ఆఫ్ డెమోక్రసీ ఈ దేశంలో ఉంది. గతంలో కూడా అనేక రకాలుగా రామాయణం నుంచి తీసుకున్నప్పటికీ కూడా మరి మదర్ ఆఫ్ డెమోక్రసీ ఈ యొక్క భారతీయ సంస్కృతిలో, భారతీయ జీవన విధానంలో ఉన్నది. దాన్ని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో మరింత విస్తృతంగా, మరింత గౌరవంగా దాన్ని ఈరోజు అమలు చేసుకుంటున్నాం. మన చుట్టుపక్కల దేశాలు అనేక రకాలుగా వైఫల్యం చెందాయి. రాజ్యాంగం కానీ, అక్కడ ఉన్నటువంటి పౌర హక్కులను కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ అమలు చేయడంలో వైఫల్యం చెందాయి. శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఆ దిశలో ప్రయాణం చేసింది. ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు 77లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే ఉన్నతమైంది, ఆ హక్కులే మాకు కావాలని చెప్పి 77లో దేశ ప్రజలందరూ కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఆ యొక్క మంత్రివర్గ సభ్యులందరినీ కూడా ఓడించి దేశ ప్రజలు మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి పూర్తి మద్దతు ప్రకటించిన విషయాన్ని, జనతా పార్టీని గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు మన రాజ్యాంగము మన గౌరవము, మన అమర సంవిధాన్ అమర స్వాభిమాన్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి భారతీయుడు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ దిశలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తాటాకు చప్పుళ్లకు, ఈ యొక్క పనికిరాని మాటలకు, అర్థం పర్థం లేని విమర్శలకు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం మనస వాచ ఈ యొక్క భారత రాజ్యాంగం పట్ల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం పట్ల మనం కట్టుబడి ఉన్నాము. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని ఇంటింటికి మరొకసారి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మనం అందరం చేయాలి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గెలిచినటువంటి, ప్రజల యొక్క తీర్పుతో గెలిచినటువంటి ప్రభుత్వాలను 88 సార్లు ఆర్టికల్ 350 ఉపయోగించి 356 యొక్క అధికరణను ఉపయోగించి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. ఈ రోజు 11 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏ ఒక్కరోజు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా మనము ఈరోజు కూల్చలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తా ఉన్నాము.
ఈరోజు మనం వచ్చిన తర్వాత ఈరోజు దళిత హక్కులను మరింతగా పునరుద్ధరించాము. ఈరోజు బలైన వర్గాలకు రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇతర దేశాల్లో ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, అణిచివేత గురవుతున్నారో హిందువులందరినీ కూడా పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మన దేశంలో తీసుకురావడం కోసం పౌరసత్వ చట్టాన్ని కూడా మార్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఆర్టికల్ 370 మరి తొలగించి ఈరోజు అక్కడ భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వస్తుంది. దేశంలో దేశ ప్రజలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో, అధికారాలు ఉన్నాయో, రాజ్యాంగ పట్టాలకు ఉన్నటువంటి యొక్క రక్షణ ఉందో అవన్నీ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఆర్టికల్ 370 తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మహిళలకు 33% రిజర్వేషన్ ఒక మహిళా ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో అమలు చేయలేదు. అనేక సంవత్సరాలుగా కాలయాపన చేశారు. కానీ ఈరోజు మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇచ్చాడు కాబట్టి హక్కులను, అధికారాన్ని, రాజ్యాంగాన్ని ఉపయోగించి ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభలో తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు ఈరోజు సమాజంలో ఆర్థికంగా అనేక మంది వెనుకబడి ఉన్నారు. ఆ వర్గాలకు కూడా ఈరోజు 10% ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ రకంగా అనేక అంశాలు సమన్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 75 సంవత్సరాలుగా ఈరోజు కనీసము టాయిలెట్ లేకుండా ఉన్నటువంటి పేద కుటుంబాలకు, బడుగు బలైన వర్గాల కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కనీస సౌకర్యాలు, అది టాయిలెట్ కావచ్చు, అది ఇల్లు సౌకర్యం కావచ్చు, విద్యుత్ సౌకర్యం కావచ్చు, లేకపోతే వంట గ్యాస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే ఈరోజు వాళ్ళకు 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడం కావచ్చు, 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్య సహాయం కావచ్చు, మనరేగా నిధులు కావచ్చు, రైతులను ఆదుకునే చర్య కావచ్చు, రైతుల గిట్టుబాటు చర్య కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో, ఈ రాజ్యాంగ స్పిరిట్తో ఈరోజు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మేము ఓట్ల కోసం ఈ యొక్క కార్యక్రమాలు తీసుకురాలి, ఓట్ల కోసం ఈ సంక్షేమ పథకాలు తీసుకురాలి. నిజంగా ఈ ప్రజలు మేలు జరగాలంటే, ఈ దేశం అభివృద్ధి జరగాలంటే, 2047లో ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కావలసినటువంటి సౌకర్యాలు చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము.